హాయ్ ఫ్రెండ్స్, చూడండి చేపల కూర కావాల్సిన చెప్పేస్తా. ధనియాలు, గసాలు, మిరియాలు, యాలకులు, లవంగాలు, జీలకర్ర, మెంతులు, చింతపండు. మన చేపల కూర పులుసుకు ఇవన్నీ వేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఉల్లిగడ్డ ఇట్లా కాల్చుకోవాలి. చేపల కూరకు చేపల పులుసుకు అన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి, ఒక్కొక్కటి కాకుండా. ఏం కాదు, అన్నీ మిక్సీ పట్టేది ఏం కాదు, అన్నీ ఫ్రై చేసుకోవచ్చు ఒకసారి. చూడండి ఇట్లా బాగా వేయాలి, ఇంత దూరంగా వేగినాయి చూడండి. సరే మొత్తం వేగిపోయినాయి, తీసేసుకున్నాను నేనైతే. చూడండి పొడి కొట్టుకుంటున్నాను నేనైతే. పొడి కట్టినా కొట్టిస్తా. పోతుంది చేపల మసాలా రెడీ. ఉల్లిగడ్డ కాల్చుకొని ఇల్లు వేసుకోవాలి చూడండి, మిక్సీకే పట్టుకోవాలి. ఉల్లిగడ్డ కూడా, చింతపండు కూడా వేస్తున్నా. మనకు ఎంత కావాల్సి అంత, మీ ఇష్టం ఏదైనా వేసుకోండి. వేస్తున్నా, మనకు సరిపోను. చూడండి పసుపు వేసేసిన, అయిపోయింది. పసుపు ఎల్లిపాయలు వేసుకొని టేస్ట్ మస్తు ఉంటుంది. కొంచెం నీళ్ళు వేస్తున్నా చూడండి, చింతపండు నీళ్ళే. చేపల మసాలా కూడా నీళ్ళు వేసి పట్టుకోవాలి మనం. మిక్సీ పట్టేసుకున్న మసాలా. చూడండి నూనె వేస్తున్నా, మీకు ఎంత కావాల్సి అంత వేసుకొని, నాకు సరిపోను వేసుకుంటున్నాను నేనైతే. పచ్చిమిర్చి వేసుకుంటున్నా 3 ఫ్లేవర్కి బాగుంటుంది. మసాలా వేసుకుంటున్నాం మనం మిక్సీ పట్టుకున్నది. చూడండి బాగా మరగాలి, మరిగినాక చేపలు వేసుకోవాలి. చూడండి మరుగుతుంది చేపల పులుసు. చేపలు వేసుకునేది, ఇక చేపలు వేస్తున్నా. ఒక 10 నిమిషాలు చేపలు అనేది ఉడికిపోవాలి. కలపకండి, చేపలు కొద్దిగా ఉడకని. కలిపినాం అనుకో గజ్జి బిజ్జి అయితే మొత్తం ఇరిగిపోతాయి. ఉడుకుతుంది. ధనియాల మసాలా వేసుకుంటున్నాను లాస్ట్కు. ఫస్ట్ అంతా గరం మసాలా వేసేసిన, లాస్ట్కి ధనియాల పొడి వేస్తున్నా. చూడండి చేపలు ఉడికిపోయినాయి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చినాయి. ఉడికిపోయిన చేప అయితే మస్తు వచ్చింది. చూడండి ఎంత చిక్కగా వచ్చింది చేపల పులుసు. చేపల పులుసు రెడీ. ఎక్కువ కలిపినా అనుకో చినిగిపోతుంది చేప అనేది. మనకు ముక్క ఇట్లనే ఉండాలి. ఉడికిపోయింది, ఇక పంపుతుంటేనే చినుగుతుంది. అంతే ఫ్రెండ్స్, చేపల పులుసు సింపుల్. చేప గుడ్డు బయటకు వచ్చింది, కన్నుగుడ్డు బయటకు వచ్చింది చూడండి. ఉడికిపోయింది చేప అయితే.